వరంగల్లో టీడీపీ ఆధ్వర్యంలో 44వ మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఫాతిమానగర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య నాయకత్వం వహించారు. ఈ మహానాడు కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీ విస్తరణ వంటి అంశాలపై నాయకులు చర్చించారు. మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్యతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో 44వ మహానాడు నిర్వహిస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుతో పాటు మొత్తం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉత్సవాలు కూడా ఈ యొక్క మహానాడు నిర్వహిస్తున్నారు. వరంగల్లో కూడా ఈరోజు మహానాడు నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య గారు ఉన్నారు. అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మహానాడు ఈ వరంగల్లో నిర్వహిస్తున్నారు, ఎలా ఉంటుంది? మహానాడు వరంగల్ ప్రాంతాన నిర్వహించడం అంటే హైదరాబాద్ తర్వాత వరంగలే పెద్ద పట్టణం. అన్ని ప్రాంతాలకు ఏదైనా సరే ఈ ప్రాంతం నుంచే ప్రచారం కావాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చేసిన తీర్మానాలను మహానాడుల ఇప్పుడు అమలైనయా కాలేదా అనేది బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చేసే తీర్మానాలను భవిష్యత్తుకు అమలైతేయా కావా అనేది కూడా మనం ఎప్పటికప్పుడు దాన్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి ఉన్నప్పుడే ఈ పార్టీ ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటుంది. అది చెప్పేది. అదే కాకుండా ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉన్నది, తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇంకో పద్ధతి ఉన్నది. తెలంగాణలో పేదరికం ఎక్కువ, తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ, మైనారిటీసు. ఆంధ్ర చూస్తే కొంత పెద్ద మనుషులు పరిపాలనే కనపడుతుంది తప్ప కానీ కింది సెక్షన్లను మాత్రం విస్మరించే పరిస్థితి అన్ని గవర్నమెంట్ లోపల వస్తున్నది. అది మంచిది కాదు. మన తెలంగాణకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ సామాజిక రాజకీయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం మన మహానాడు నుంచి, ఈ మహానాడు నుంచి కొనసాగించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ లేవు, మహిళలకు లేవు, ఈ పరిశ్రమలకు లేవు. అది ప్రపంచీకరణ వచ్చిన తర్వాత పరిశ్రమలకు కూడా దీన్ని ఆసరా చేసుకొని ఉన్న అధికారులందరూ, ఉన్న ముఖ్యమంత్రులైనా ఏ మంత్రులైనా సరే దాన్ని ఎవరిని కూడా పేదవాళ్ళను రాణిస్తాం లేదు, గరీబులను ఆ పరిశ్రమలకు ఎంటర్ రాణిస్తాం లేదు. అలాంటి గవర్నమెంట్లు ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అంతటా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ విస్మరించి అందరినీ పేదలను ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పక్కన మన తమిళనాడు లోపల ముఖ్యమంత్రి వచ్చిండు, ఆయన మొదటి నుంచే స్టార్ట్ చేస్తున్నాడు. సామాజిక రాజకీయాలు అనేది ప్రజల్లోపడి తీసుకుపోతున్నాడు. డెవలప్మెంట్ రాజకీయాలు డెవలప్మెంట్కే పనికొస్తున్నాయి తప్ప, పెద్దవాళ్ళకు పనికొస్తున్నాయి తప్ప కింది వాళ్ళకు పనికొచ్చే పరిస్థితి లేదు, మిడిల్ క్లాస్కు పనికొస్తాను లేదు. కాబట్టి మనము మన పార్టీ ముందు భవిష్యత్తు లోపల సామాజిక రాజకీయాలను ముందుకు తీసుకపోతే మన పార్టీ అన్ని పద్ధతులలో తెలుగుదేశం అడ్వాన్స్ అయ్యే పరిస్థితి. ఇంతకుముందే తెలుగుదేశంకు వ్యతిరేకంగా తెలంగాణ అనే సెంటిమెంట్ మీద తెలుగుదేశాన్ని బ్యాక్ చేయడం జరిగింది. దాన్ని బ్యాక్వర్డ్నెస్ పోవాలనుకుంటే తెలంగాణ లోపల సామాజిక రాజకీయాలు బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద స్పెషల్ ఆలోచన పెట్టి ముందుకు అడ్వాన్స్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే రిజర్వేషన్లు ఇవాళ ప్రధాన సమస్యగా ఉన్నది. రిజర్వేషన్లు అంటే దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రక్రియ, మంచి ప్రక్రియ రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లను ఏమాత్రం అవలంబించకుంటే నష్టం జరిగేది పార్టీలకు, గవర్నమెంట్లకు, ప్రజలకు అనేది ఆలోచన వచ్చినాడే మన పార్టీ అన్ని పద్ధతులలో ముందుకు పోద్దని నేను ఆశిస్తూ ఇంత. సార్, రానున్న రోజులలో కూడా తెలంగాణలో కూడా గత పూర్వవైభవం పార్టీ కొనసాగుతుందా? రానున్న రోజుల్లో బాబు గారు దీన్ని ఆసరా చేసుకొని కింది జనం, మిడిల్ క్లాస్ దగ్గరికి ఏమేం పద్ధతులలో ముందు, మహిళలు ఉన్నారు, మహిళల లోపల బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళని రానియకుండా మహిళలు అంటే ఎట్లా, వాళ్ళు రాకుండా, వాళ్ళు ఎంటర్ కాకుండా ఈ రాష్ట్రం లోపల ముందుకు ఎట్లా పోతుంది? పేదలలో మన పార్టీ ఎట్లా ముందుకు పోద్ది? ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉన్నది. ఇదే మహానాడుల సందర్భంగా చెప్పవలసిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళకు అవకాశం లేదు. గతంలో చూసినాం మహానాడుల ఈ కొన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ చెప్పుకుంటూ దాన్ని అడ్వాన్స్ చేయవలసిన, అక్కడ కొట్లాడి వీటి మీద ముందుకు తీసుకుపోతే భవిష్యత్తు దీనికే ఉంటుంది.